మన యొక్క మాన్యువల్ చదవాలి. మన మాన్యువల్ ఏమున్నది? గీత ఉంది కదా, గీత చదివితే అందులో గీతాంశ చెప్పిండు. నువ్వు అర్చన చేస్తున్నా, నేను ఇంతకాలం పూజ చేసిన, ఇన్ని పుష్పాలు వేసిన, కోట్ల కొద్ది డబ్బులు అన్ని వెచ్చించిన, ఇంత చేసినా కదా, మరి ఫలితం వచ్చేటప్పుడు చనిపోతే అని అర్జున్ అడిగిండు. అందరు మరణం అంటే భయపడతారు కదా, మరి మరణం అయిన తర్వాత నాకేం వస్తుంది? నేను ఇంత పెద్ద గుడి కట్టినా, ఇంత పెద్ద శిఖరం కట్టినా, ఇన్ని పూలు వేసినా, ఇన్ని నైవేద్యాలు పెట్టినా, మరి నేను పోతే, అనుభవించకుండా పోతే నా తర్వాత అని నా చెప్పిండు పరమాత్మ కృష్ణ పరమానందులో. నీకు ఎక్కడ వారికి అధికారం ఉంది? కర్మ చేయడం వారికి. కర్మ తర్వాత ఫలితం ఎవరికి ఉన్నది? పరమాత్మకు ఉంది. నువ్వు సాధన చేయంగా చేయంగా ఇక్కడ ఆగిపోయింది నీ యొక్క సాధన. తర్వాత ఆ కుటుంబం నేను వెతికి అక్కడ వేస్తాను పరమాత్మ. అది ఎక్కడి నుంచి వస్తుంది? గాయత్రి ఉంది కదా, సాయాక్ష రూపాంచ వృద్ధం శుభవాహిని సూర్యమండల మధ్యస్థం సామవేద సమాహితం. ఆ యొక్క సూర్యమండలంలో మనం చేసిన కర్మ అంతా కూడా సూర్యమండలంలో దాగి ఉంటుంది. సూర్యుడి నుంచి ఏమొస్తుంది? వేడి వస్తుంది. ఆ వేడి వస్తేనే యొక్క విత్తనం అంటే ఆ యొక్క విత్తనం ఎట్లా చిగురిస్తుంది అంటే బీజం అంకురార్పణ జరుగుతుందో, మనలో కూడా మన యొక్క శక్తి నశించినా కానీ తిరిగి మళ్ళీ ఎక్కడ పుట్టినా కానీ ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చే యొక్క జ్ఞానం వలన ఆ యొక్క శక్తి వస్తుందా లేదా? నువ్వు వద్దన్నా కానీ వస్తుంది. ఆ జ్ఞానం మళ్ళీ నీకు చేరుతుంది. ఇక్కడ నుంచి వచ్చి గాయత్రి నుంచి వచ్చింది. గాయత్రి జ్ఞానం కదా, అక్కడ నుంచి మళ్ళీ నీకు వస్తుంది. నువ్వు వద్దన్నా కానీ నీ పైన వేడి వస్తుంది కదా. నేను వద్దని మీరు ఎట్లా ఇంటిలో కూర్చున్నా కానీ వేడి తగ్గుతూనే ఉంటుంది. అంటే మనం చేసిన కర్మ కానీ మనం చేసిన ఎప్పుడు కూడా మనకి ఎత్తుకొని వస్తుంది. ఎక్కడ ఉంటుంది? సూర్యమండలం దాగా ఉంటుంది మన యొక్క కర్మ అంతా కూడా. అందుకే ఆ గాయత్రి అక్కడ ఉంటుంది. సాయాక్ష రూపాంచ వృత్తం శుభవాహిని. అమ్మవారు సాయంకాలంలో అంటే వృద్ధ రూపం నుండి సూర్యమండలం ఉంటుంది. ఆమె వృషభవాహనం పైన ఉంటుంది. మధ్యాహ్న కాలే విష్ణు రూపం ఉంటుంది. ఇట్లా 3 కాలంలో 3 రకాల మాత్రం గాయత్రి అమ్మవారు సూర్యమండలంలో ఉంటుంది ఆమె. కనుక ఆ యొక్క మన యొక్క ఫలితం మనకు ఎప్పుడు కూడా తిరిగి వస్తుంది. అంతేగాని ఇది వ్యర్థమా, నేను శివుని పైన ఇల్లు వేసినా ఎందుకు పోయాలి, నీ కుందరు నీళ్ళు 100 బిందెలు ఎందుకు పోయాలి, మళ్ళీ కాదు. నువ్వు ఎప్పుడు వేసినా కానీ తిరిగి మళ్ళీ నీ ఫలితం వస్తుంది. అంటే చెట్టుకు కింద వేస్తే పైన కాయ ఎట్లా వచ్చిందో, నువ్వు మూలంలో ఎప్పుడైతే వేసినావో ఆ మూలం మళ్ళీ తిరిగి నీ ఫలితం వస్తుంది. దాని గురించి నువ్వు చింత చేయాల్సిన అవసరం లేదు. అందుకన్నారు నువ్వు ఎట్టు వేసినా కానీ, నామం పలికితే వేసినా పలకపోయి వేసినా, ఆట కోసం వేసినా ఆట కోసం పేరు పలికినా కానీ భగవంతుని ఫలితం ఇస్తాడు. కనుక దాని ఎటువంటి సందేహం అవసరం లేదు ఎవరికి కూడా. నేను పూలు వేసినా కదా నాకు ఫలితం వస్తుందా రాదా అని కూడా ఏమీ అవసరం లేదు. నువ్వు వేసిన ప్రతి ఒక్క పుష్పం కూడా మళ్ళీ తిరిగి నీకు చేరుతుంది. అంటే ఫలితం తప్పకుండా వస్తుంది. కనుక అది ఎట్లా వేసినాలి? శుద్ధమైన మనసు వేసినప్పుడే వస్తుంది అని ఎవరు చెప్పారు? ఉపనిషత్తు చెప్పింది. స్వస్తి. ఇప్పుడు హారతి ఉంటుంది. అమ్మ